హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ ఇప్పుడు ఒక కొత్త కథనంతో ఒక మంచి ప్రేమ కథగా అయితే మలుపు తిరిగింది. సో పెద్దవాళ్ళు అయిపోయిన చిన్ని అండ్ మహి వీళ్ళిద్దరి ప్రేమ కథ ఎలా కొనసాగుతుంది, అసలు వీళ్ళ పరిచయం ఎలా ఉంటుంది, సో వీళ్ళు ఒకరు హై క్లాసు ఒకరు మిడిల్ క్లాసు, సో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా ముందుకు సాగనిస్తారో దేవా అనేది చూడాల్సి ఉంది ఈ కథ అంతా. సో ఇప్పుడైతే కథలోకి వెళ్ళిపోదాం. సో చిన్ని కాస్త మధుమిత అయిపోయింది. సో మధుమిత ఇప్పుడు బీటెక్ అయిపోయింది, ఎంటెక్ కోసం ఎదురు చూస్తున్న ఒక అమ్మాయి. అలాగే దాంతోపాటు తను కబడ్డీ పోటీలు అయితే ఆడుతూ ఉంటుంది తన ఫ్రెండ్స్ అందరితో కలిసి. ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో నాకంటే తోపు లేరనుకునే ఒక మంచి అమ్మాయి, అలాగే ఒక గడుసరి అమ్మాయి అనమాట. సో తనకి తోడుగా ఒక తమ్ముడైతే ఉంటాడు. సో వాడైతే చాలా సీరియల్స్లో అయితే యాక్ట్ చేస్తున్నాడు, చాలా ముద్దుగా చాలా బాగా ఉంటాడనమాట. సో వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడైతే కబడ్డీ ఆడుతున్నారు. సో అందరి మీద తనైతే గెలిచేసి హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ తమ్ముడైతే మా అక్క గ్రేట్, మా అక్క గ్రేట్, మా అక్కని ఓడించే వాళ్ళే లేరు, మా అక్క తోపు అని చెప్పేసి భజన చేస్తూ ఉండే తమ్ముడైతే ఉన్నాడనమాట. భజన కాదు, సారీ, అదేంటంటే ఒక హ్యాపీనెస్ అనమాట. అంటే నా అక్క అందరికంటే గ్రేట్ అన్నట్టుగా అయితే చెప్తూ ఉంటాడు. సో ఇలా ఈ కథ అయితే కొనసాగుతూ ఉంటుంది. సో ఇక మన మహి గురించి చెప్పాలి అని అంటే, విదేశాలకు వెళ్ళిపోయిన మహి చదువు పేరుతో ఒక 10 సంవత్సరాలు అక్కడే గడిచిపోతాయి. ఎలా గడిచిపోయాయో తెలియదు అనుకున్నట్టుగా చిన్ని కోసం ఎదురు చూస్తూ ఉండే ఒక అబ్బాయి విదేశాల్లో చదివినా కానీ చిన్నీనైతే మర్చిపోలేదు, తన స్నేహాన్ని మర్చిపోలేదు. తనని కలవాలని ఎంతో హ్యాపీగా అయితే ఇండియాకి తిరిగి వచ్చేస్తాడు. తిరిగి వచ్చినా కానీ చిన్ని గుర్తులు, అలాగే చిన్నీని తలుచుకుంటూ తనైతే బాధపడుతూ ఉంటాడు. సో చక్కగా కళ్ళు మూసుకొని అన్ని మెమరీస్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సో చిన్నితో గడిపిన ప్రతి ఒక్క క్షణము, తనని ఎలా అయితే ఇష్టపడేవాడో అలాగే ఇవన్నీ తలుచుకుంటూ చిన్నిని ఎలాగైనా కలవాలి అనే ఒక ఉద్దేశంతో అయితే వచ్చేసాడు ఇండియాకి. సో వస్తూ ఉన్న మహి అయితే చిన్నప్పుడు ఎలాంటి జాలి హృదయం కలిగి ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. దారిలో ఒక అడుక్కునే ఆమె పాపం పడిపోయి ఉంటే, ఆమె డ్రెస్ అంతా చినిగిపోయింటే ఆమెకి డబ్బులన్నీ ఇచ్చేసి ఆయన జాకెట్ ఇచ్చేసి అంత ప్రేమగా మాట్లాడి, అమ్మ నీ దగ్గరే పెట్టుకో, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి వచ్చేంత మంచి క్యారెక్టర్ అయితే మహిది. దేవా లాంటి బుద్ధులైతే అస్సలు రాలేదు, వాళ్ళ అమ్మగారి బుద్ధులైతే మహికి వచ్చాయనే చెప్పాలి. సో కాబట్టి ఇంత మంచి అబ్బాయికి మధు ఎలా దొరుకుతుంది అనేది ఈ కథ మొత్తం. ఇలాగ ఉన్న సమయంలో ఇక మన మధు అయితే చక్కగా వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. తమ్ముడు ఇద్దరు కలిసి వచ్చేస్తే ఇక వాళ్ళ అమ్మా నాన్న అంటే ఎంత ఇష్టం అంటే, ఎస్పెషలీ వాళ్ళ నాన్న అంటే ప్రాణం మధుకి. సో వాళ్ళ నాన్నకి జ్వరంగా ఉందనేసరికి, నాన్న నీకు జ్వరంగా ఉంది, సో నీ కూరగాయల బండిని నేనే తీసుకుని వెళ్ళి నేనే అమ్ముకొని వస్తాను, నువ్వు మాత్రం ఎక్కడికి కదలొద్దు అని చెప్పేసి ఇంట్లోనే పెట్టేసి వాళ్ళ నాన్న బండి తీసుకొని అయితే కూరగాయలు అమ్మేదానికి వెళ్తుంది. ఇక వాళ్ళ నాన్న అయితే, వద్దమ్మా నువ్వు చాలా చదువుకున్నావు కదా, ఈ పనంతా నువ్వు చెయ్యొద్దు, నువ్వు ఆడపిల్లవి వద్దులే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఏంటి నాన్న నీకు ఇలా ఉంటే నేను ఎందుకు నామోషిగా ఫీల్ అవుతాను, నేనేమి నామోషిగా ఫీల్ అవును, కూరగాయలు అమ్మేదానికి నేను వెళ్ళి అమ్ముకొని వస్తాను, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులని ఇంట్లోనే పెట్టేసి హ్యాపీగా తనైతే వెళ్ళిపోయి చక్కగా కూరగాయలు అమ్ముకుంటూ ఉంటుంది. సో ఇక మధు మహి ఇద్దరూ కలిసే సమయం అయితే వచ్చేసిందనే చెప్పాలి. కారులో వస్తున్న మహి అయితే మధునైతే గుద్దేస్తాడు బండి మీద. సో ఇక పడిపోయింది, కూరగాయలు అన్నీ పడిపోయాయి అనమాట. ఇక చెయ్యి అందించబోతుంటే ఈ అమ్మాయి మాటలకి వీడి కోపం వచ్చేసి చెయ్యి అందించకుండా బండెక్కి వెళ్ళిపోతాడు. ఇది చూడాలి ఇంకా కథ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.